మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో ఫుల్ యాక్టివ్గా ఉండే పొలిటికల్ పర్సన్. ఏదో ఒక అంశంతో తన మాటలతో వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. కానీ సడన్గా సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనిపై పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, మల్లన్న పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా, లేక అధిష్టానంపై అలిగి బుంగబూతి పెట్టుకున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు మల్లారెడ్డి తన మనసులో మాటను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? ఆయన మాటలను అధిష్టానం లైట్ తీసుకుందా, లేక బుజ్జగించే ప్రయత్నం చేస్తోందా? మల్లారెడ్డి పార్టీకి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? గుడ్ బై చెప్పాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారా? ఇక మనసు మార్చుకునే ప్రసక్తే లేదా? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్కి మల్లారెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారా? అందుకే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారా? ఇక కారుతో ఆయన ప్రయాణం ముగిసినట్టేనా? ఇవే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉండటమే ప్రస్తుత ప్రచారానికి ఆజ్యం పోస్తోంది. రీసెంట్గా మల్లారెడ్డి తన 50వ పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నారు. దానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలను స్వయంగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి పార్టీ అధినేత వస్తున్నారని ముందు రోజు సమాచారం ఇచ్చినా చివరికి రాలేదని స్వయంగా కేటీఆర్తో మల్లారెడ్డి చెప్పుకున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ గత మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో అనుకున్న స్థానాలు గెలుచుకున్నానని కేటీఆర్ వద్ద మల్లారెడ్డి చెప్పుకున్నారట. అయినా పార్టీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వటం లేదని, అందుకే తాను పార్టీకి దూరంగా ఉంటున్నట్టు కార్యకర్తల వద్ద మల్లారెడ్డి వాపోయారట. మల్లారెడ్డి అన్నీ స్వయంగా కేటీఆర్ వద్దే చెప్పుకున్నారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిని తొలుత బీఆర్ఎస్ అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరించిందట. ఎప్పుడైతే మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మోడీని కలిశారో బీజేపీలోకి వెళ్తారన్న చర్చ జోరందుకుంది. కానీ మల్లారెడ్డి మాత్రం వాటిని ఖండించారు. ఓన్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొనటానికి మాత్రమే మోడీని ఆహ్వానించడానికి వెళ్లామని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఆ తర్వాత నుంచి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు రాకుండా యూనివర్సిటీ పనులపైనే ఎక్కువగా బిజీ అయ్యారట. ఇదిలా ఉంటే డీలిమిటేషన్ జరిగితే మేడ్చల్లో ఏర్పడే కొత్త నియోజకవర్గాల్లో తన కుటుంబ సభ్యులను పోటీ చేయించాలని మల్లారెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట. మల్లారెడ్డి అనుచరుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. పార్టీ కార్యక్రమాల్లో మల్లారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కటం లేదన్న అసంతృప్తి ఆయన వర్గంలో వినిపిస్తోందట. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డి పేరు ప్రకటించింది అధిష్టానం. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి 4 టికెట్లు కావాలని మల్లారెడ్డి డిమాండ్ చేసినట్టు కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అంతేగాక ఇటీవల జరిగిన కుటుంబ వేడుకలకు పార్టీ ముఖ్య నేతలు హాజరు కాకపోవడంపై కూడా మల్లారెడ్డి అసంతృప్తిగానే ఉన్నారనే ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తాను న్యూట్రల్గా ఉన్నాను అని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో మేడ్చల్లో సమావేశం నిర్వహిస్తే అసంతృప్తి బహిర్గతమయ్యే అవకాశం ఉందని సమావేశం నిర్వహించడానికి అధిష్టానం ఆలోచనలు చేస్తోందని గులాబీ వర్గాల్లో వినికిడి. ఇటీవలి కాలంలో తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మల్లారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారట. సోషల్ మీడియా స్టంట్స్ ఆపాలని, ఒక బాధ్యతగల నాయకుడిగా హుందాగా వ్యవహరించాలని, జోకర్లా వ్యవహరించొద్దని కాస్త ఘాటుగా చెప్పారట. మోడీని కలవటం, ఆయన కోడలు బీజేపీ ఆఫీస్కు వెళ్లటంతో పాటు ప్రత్యర్థి పార్టీ నేతలతో టచ్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీలో ఉంటావా బయటికి పోతావా అని పరోక్షంగా హెచ్చరించినట్టు వార్తలొచ్చాయి. రీజన్ ఏదైనా మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలను అంతగా పట్టించుకోవటం లేదట. పార్టీ మెంబర్షిప్, ఎస్ఐఆర్ ప్రక్రియ పర్యవేక్షణను చూసుకోవాలని ఇన్ఛార్జితో పాటు తన కుమారుడు మహేందర్ రెడ్డికి సూచించారట మల్లారెడ్డి. అధిష్టానానికి కొంత దూరంగా ఉంటున్న పార్టీ ఇచ్చే కార్యక్రమాలను కుటుంబ సభ్యులు చూసుకుంటారనే విధంగా మల్లారెడ్డి ఆలోచన చేస్తున్నారట. పార్టీ కోసం పనిచేస్తున్నా ఎందుకు మా కార్యక్రమాలకు నాయకులు దూరంగా ఉన్నారని అసంతృప్తిగా ఉంటున్నారట మల్లారెడ్డి.
ఇంకా ఎన్నికలకు చాలా రోజుల సమయం ఉందనే భావనలో ఉన్నారట. మల్లారెడ్డి ఈ మధ్య ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడంతో పార్టీ కూడా ఇన్ఛార్జే నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మెంబర్షిప్ కార్యక్రమాలు చేయాలని సూచనలు చేసిందట. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్, మల్కాజ్గిరిలో అన్ని స్థానాలను మల్లారెడ్డి ఫ్యామిలీనే గెలుచుకోవాలని భావిస్తోందట. ఎంపీగా కోడలు ప్రీతిరెడ్డి డీలిమిటేషన్ తర్వాత కొడుకులు భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి అల్లుడికి టికెట్ కావాలని మల్లారెడ్డి ఆలోచనలో ఉన్నారట. అయితే ఇప్పటి నుంచే న్యూట్రల్గా ఉండి వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీకి వెళ్లొచ్చనే అభిప్రాయంతో ఉన్నారట. రాబోయే మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుని తన సత్తా ఏంటో చూపించాలని మల్లారెడ్డి భావిస్తున్నారట. మరి మల్లారెడ్డిని బీఆర్ఎస్ బుజ్జగిస్తుందా? పార్టీ ఎలాంటి అడుగులు వేయబోతుందో వేచి చూడాలి.